టాలీవుడ్ లో ఎంతో మంది సూపర్ స్టార్ హీరోలు ఉన్నారు. మరి వారికి తల్లులు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్ లో హీరోల మదర్స్ ఎవరు? వారేం చేస్తుంటారు? వీరిలో ఎవరు సినిమా పరిశ్రమలో ఉన్నారు అంటే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా ఎంట్రీ ఇచ్చినా కానీ స్టైలిష్ స్టార్ గా, అటుపై ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. తన యాక్టింగ్ తో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టాడు ఈయన తల్లి పేరు నిర్మల. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో సర్కార్ నౌకరీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఈయన తల్లి టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత. ఈమె టాలీవుడ్ లో అనేక మందికి సుపరిచితమే. పలు షోలలో యాంకర్ గా, సింగర్ గా, జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో అందగాడు, అన్ని వర్గాలకు నచ్చే హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఈయన తల్లి పేరు ఇందిరాదేవి. అయితే ఇందిరాదేవి గారు వృద్ధాప్య కారణాల వల్ల మరణించడం జరిగింది. ఈమె మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ తల్లి పేరు సురేఖ. ఈమె సినిమాల్లో నటించలేదు కానీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు ఈమెకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈమె మెగాస్టార్ చిరంజీవి భార్య. అలాగే టాలీవుడ్ లో ఒకప్పుడు హాస్య నటుడిగా ఎంతో పేరుగాంచిన అల్లు రామలింగయ్య గారి కూతురు. అలాగే సినీ నిర్మాత అయిన అల్లు అరవింద్ గారికి ఈమె సోదరి అవుతారు. ఈమె సినిమాల్లో నటించలేదు. హౌస్ వైఫ్ గా ఉంటూ తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో తన యాక్టింగ్ తో తిరుగులేని మాస్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసిందే. అయితే ఈయన తల్లి పేరు శాలిని. ఈమె సినిమాల్లో నటించలేదు. బయట ఎక్కడ సినిమా వేడుకల్లో ఈమె అంతగా కనిపించరు. అయితే ఈమె భర్త సినీ హీరో నందమూరి హరికృష్ణ కావడం, కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సినీ హీరో కావడంతో ఈమెకు సినీ పరిశ్రమకు సంబంధం అయితే ఉంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో నాగశౌర్య. నాగశౌర్య తల్లి పేరు ఉషా ప్రసాద్. ఈమె సినిమాల్లో నటించలేదు కానీ ఈమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఈమె కొడుకు నాగశౌర్య సినిమాలకు ఈమె నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ కూడా అయ్యారు. అలాగే టాలీవుడ్ లో అక్కినేని వారసులుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్నారు అఖిల్, నాగచైతన్య. వీరిద్దరూ కూడా మంచి సోదరులుగా ముందుకు వెళుతున్నారు. అయితే వీరి తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కరే. ఆయనే టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున. నాగార్జున మొదటి భార్య లక్ష్మి. ఈమె సంతానమే నాగచైతన్య. కానీ అనివార్య కారణాల వల్ల నాగార్జున, లక్ష్మి గారు విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఆ తర్వాత లక్ష్మి గారు అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి పుట్టిన సంతానమే అఖిల్. అయితే అమల గారు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రస్తుతం హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా, ఇప్పుడు యాక్టర్ గా తన హవా కొనసాగిస్తున్నాడు నరేష్. నరేష్ తల్లి పేరు విజయ నిర్మల. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా వ్యవహరించడం జరిగింది. కానీ ఈమె కూడా వృద్ధాప్య కారణాల వల్ల మరణించడం జరిగింది. ఈమె మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో తరుణ్. ఈయన తల్లి పేరు రోజా రమణి. ఈమె పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా బాలనటిగా ఎంతో పేరును పొందారు. ముఖ్యంగా భక్త ప్రహ్లాద సినిమాలో ఈమె బాలనటిగా నటించి ఎన్నో ప్రశంసలు, అవార్డులు సాధించారు. అలాగే టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు నిహార్ కపూర్, శ్రేయస్ కపూర్. వీరి తల్లి మరెవరో కాదు, ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం సీనియర్ నటి అయిన జయసుధ గారు. జయసుధ కొడుకు నిహార్ గ్యాంగ్స్టర్ గంగరాజు అనే సినిమాలో నటించాడు. మరో కొడుకు శ్రేయస్ బస్తీ అనే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో రామ్ పోతినేని. రామ్ పోతినేని గారి తల్లి పేరు పద్మశ్రీ. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో ఉన్న మరో హీరో నందమూరి బాలకృష్ణ. ఈయనను అందరూ ముద్దుగా బాలయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణ తల్లి పేరు బసవతారకం గారు. ఈమె క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. అందువల్ల ఈమె జ్ఞాపకార్థం బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. అలాగే తెలుగులో మొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈయన కట్అవుట్ కి ఇట్టే అమ్మాయిలు ఫిదా అయిపోతారు.
అయితే ప్రభాస్ తల్లి పేరు శివకుమారి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కి ఇంకో అమ్మ కూడా ఉన్నారు. ఆమె పేరే శ్యామలాదేవి. ఈమె ప్రభాస్ పెద్దనాన్న అయిన కృష్ణంరాజు గారి భార్య. ప్రభాస్ గారి కన్న తల్లి అయిన శివకుమారి గారు ప్రభాస్ గారిని ఎంత బాగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా శ్యామలాదేవి గారు ప్రభాస్ గారిని చూసుకుంటారు. అందువల్ల ప్రభాస్ గారికి ఇద్దరు అమ్మలని చెప్పుకోవచ్చు. అలాగే టాలీవుడ్ లోని మెగా హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో ఇద్దరు సోదరులు సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్. వీరిద్దరూ కూడా తమదైన సినిమాల హిట్స్ తో హీరోలుగా ముందుకు వెళ్తున్నారు. ఈ హీరోల తల్లి పేరు విజయదుర్గ. ఈమె ఒక డాక్టర్. వీరికి సొంత హాస్పిటల్ కూడా ఉంది. అలాగే ఈమె తమ హాస్పిటల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది పేదలకు ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు పొంది తన యాటిట్యూడ్ తో, స్లాంగ్ తో, యాక్టింగ్ తో ఎందరో హృదయాలను కొల్లగొట్టాడు విజయ్ దేవరకొండ. అలాగే ఈయనకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతడే ఆనంద్ దేవరకొండ. ఇతను కూడా టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరు హీరోల తల్లి పేరు మాధవి. అయితే ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన సినిమాల్లో ఎంత సక్సెస్ అయ్యారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే చిరంజీవి గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వారి పేర్లు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు గారు. అయితే చిరంజీవి గారి తల్లి పేరు అంజనాదేవి గారు. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల. ఈయన తల్లి టాలీవుడ్ లో టాప్ యాంకర్ అయిన సుమా కనకాల గారు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈమె పలు సినిమాల్లో నటించారు. ఎన్నో షోలకు హుషారుగా యాంకరింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొడుకుని సినిమాల్లో హీరోగా చేసేందుకు చాలా కష్టపడుతూ ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో పెళ్లి పందిరి అనే సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేసి చాంపియన్ అనే సినిమాతో హిట్ కొట్టిన హీరో రోషన్. అయితే హీరో రోషన్ తల్లి పేరు ఊహ. ఈమె అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రస్తుతం ఊహ గారు హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో మంచు మనోజ్. మంచు మనోజ్ చేసింది కొన్ని సినిమాల్లోనేనైనా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించాడు. అయితే మనోజ్ తల్లి పేరు నిర్మలాదేవి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ తల్లి పేరు రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో శర్వానంద్. శర్వానంద్ టాలీవుడ్ లో హీరోగా ఎదగడానికి చాలా కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు. ఈయనకు సినీ ఇండస్ట్రీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఒంటరిగా వచ్చి హీరోగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. శర్వానంద్ తల్లి పేరు వసుంధరాదేవి. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న హీరోల యొక్క తల్లుల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.